అమెరికా తప్పులే వారికి బలం. ఎవరికి బలం? బలపడుతున్న రష్యా, చైనా. ఈవెన్ రష్యా, చైనా తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్లో భారత్ ఉందనే చెప్పాలి. రష్యా, చైనా, రష్యా కూడా అమెరికాకి ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ఉక్రెయిన్ అమెరికాకి మద్దతుగా ఇచ్చి రండి మా దాంట్లో మీ సైనిక బలగాలు పెట్టుకోండి, ఈ విధంగా అమెరికా మీద మీరు అటాక్ చేయొచ్చు అన్నట్టుగా సంకేతాలు ఇచ్చిందో, రష్యా కూడా ఉక్రెయిన్కి తునాతునకలు చేసేసింది. సో అమెరికా ఉక్రెయిన్తో చర్చలు జరిపి ఆ విధంగా వెళ్ళాలనుకుంది. అది రష్యాకు కూడా తెలుసు. కాబట్టే రష్యాకి అమెరికాకి పరోక్షంగా పడదు. ఇకపోతే చైనా బహిరంగంగానే అమెరికాతోని కాలు దువ్వుతుంది. వాడు ఏ ప్రోడక్ట్ దించినా దానికి సింపుల్గా సేమ్ ప్యారడీ ప్రోడక్ట్ దించేస్తాడు. వాడు ఏం చేసినా కూడా వాడు సుంకాలు ఏం విధించినా దీనికి రెట్టింపు సంఖ్యలో సుంకాలు విధించడం. అమెరికా వాడు ప్రొడక్ట్ ఏది మార్కెట్లో రిలీజ్ చేసినా దాన్ని ఇమీడియట్గా బ్రేక్ చేసి దీంట్లో లోపాలు ఇవ్వాలని చెప్పే సత్తా చైనాకుంది. మరోవైపు చైనాకి మ్యాన్ పవర్ కూడా భారీగానే ఉంది. అయితే ఇక్కడ ఒక్కసారి ఆ న్యూస్ ఒకటి చూడొచ్చు. ట్రంప్ చేస్తున్న విధానాలు, ట్రంప్ ప్రకటిస్తున్న చాదస్తపు మాటలు, ఇవన్నీ కూడా రష్యాకి, చైనాకి ప్లస్ అవుతున్నాయి. అమెరికా యొక్క ప్రతిష్ట తగ్గుతూ వస్తుంది. మరోవైపు ఇలాంటి యుద్ధాల వల్ల అమెరికా అప్పులు ఊబిలో కూరుకుపోతోంది. అది ఎవరికీ తెలియని విషయం. అమెరికా గొప్ప దేశం అనుకుంటాం, కానీ మనకన్నా ఎక్కువ అప్పు అమెరికా ఉంది. శత్రువు తప్పు చేస్తున్నప్పుడు ఎప్పుడూ అడ్డుపడకు అన్న ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టే మాటలను చైనా, రష్యా పూర్తిగా వంట పట్టించుకున్నాయి. శత్రువు తప్పు చేస్తున్నప్పుడు ఎప్పుడూ అడ్డుపడకు అంటే అమెరికా ఇక్కడ తప్పు చేస్తుంది కాబట్టి మనం అడ్డు చెప్పకూడదు. అడ్డు చెప్పకుండా ఉంటే వాడు ఇంకా తప్పులు చేస్తూ పతనానికి దిగజారుతాడు అనే దాని మీద ఇక్కడ చెప్పొచ్చు. అయితే ఇరాన్కు ఎంత సన్నిహిత దేశాలైనా అవి యుద్ధ సమయంలో సంయమనం కోల్పోలేదు. ఇరాన్కు సాయం చేస్తూనే యుద్ధంలోకి నేరుగా దిగకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. పశ్చిమాసియాలో అమెరికా వరుసగా చేస్తున్న తప్పిదాల నుంచి భారీగా లబ్ధి పొందాయి. మరోవైపు ఇరాన్తో యుద్ధంలో అమెరికా చేసిన 4 తప్పులు ఆ దేశాన్ని అగ్రరాజ్య రేసులో బలహీనపరుస్తున్నాయి. చెప్పాను కదా, అగ్రరాజ్యంలో ఉండే తాపత్రయంకు ఇక్కడ బలహీనపరుస్తున్నాయి. అవేటో ఒకసారి చూద్దాం. 4 తప్పిదాలు అమెరికా చేసింది. వాటిని తప్పుని ఆపకుండా వాడు తప్పు మీద తప్పు చేస్తూ పోతే వాడే దిగజారిపోతాడనే కాన్సెప్ట్లో రష్యా, చైనా కాచుకున్నాయి. ఆ 4 తప్పిదాలు ఒకసారి చూద్దాం. పశ్చిమాసియాలో తన పలుకుబడిని పెంచుకోవడానికి అమెరికా చాలా కాలమే కష్టపడింది. అంటే పశ్చిమాసియాల్లో అమెరికా ప్రాబల్యం కోల్పోతుంది. సో ఇది అంతా మనకి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో చైనా, రష్యా వ్యూహాత్మక వ్యవహరించే సిరియా అంతర్యుద్ధంలో పదవీచ్యుతుడైన బషర్ అసద్కు మద్దతిచ్చి ఇరాన్కు మాస్కో దగ్గరైంది. మాస్కో అంటే రష్యా. 2023లో సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య తిరిగి దౌత్యపరమైన సయోధ్యను కుదిర్చి చైనా తన ప్రభావాన్ని చాటుకుంది. సో ఇలా ఉంటుంది. తర్వాత మారిన వ్యూహాలు. ఇరాకు, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా చేపట్టిన 2 విఫల యుద్ధాలతోనూ రష్యా, చైనాకు మేలే జరిగింది. తమ ఆస్తులను, వ్యూహాలను అమెరికా మార్చుకుంటున్న సమయంలో పశ్చిమాసియాలో రష్యా, చైనా తమ ప్రభావాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇకపోతే 3వ పాయింట్, ఆర్థిక పతనం. యుద్ధ రంగంలో దిగడం అమెరికా ప్రయోజనం దెబ్బతీసింది. అదే సమయంలో పెరిగిన చమురు ధరలు, అమెరికా ఆంక్షల సడలింపులు రష్యా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చాయి. గత కొన్నేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొన్న మాస్కోకు కాసుల వర్షం కురిసింది. సుమారుగా 3.5 ఏళ్ళలో ఉక్రెయిన్పై యుద్ధం జరిపిన నేపథ్యంలో రష్యా కూడా అమెరికా స్థాయిలో యుద్ధం చేసింది. రష్యా కూడా భారీగా ఆర్థిక నష్టం వచ్చిన నేపథ్యంలో మరొక్కసారి ఈ యుద్ధం వల్ల రష్యా ఆర్థిక పరిస్థితి పుంజుకుందట. అదొక్కసారి చూద్దాం. హర్మోజ్ మూసివేత చైనాను ఆర్థికంగా దెబ్బతీసినా దేశీయ చమురు నిల్వలను పెంచుకోవడం, సౌర విద్యుత్ బ్యాటరీలు, బొగ్గు వంటి వనరులను వైవిధ్యపరచడం ద్వారా చైనా ఆర్థిక పరంగా మెరుగైన స్థితిలో ఉంది. చూసారా, ప్రత్యామ్నాయం పెట్టుకుంటున్నారు. మనం కూడా ప్రత్యామ్నాయం పెట్టుకోవాలి. ఇకపోతే 4వది ట్రంపరితనంతో, అంటే టెంపరితనం అంటారు కదా, దానికి ట్రంపరితనంతో అని చాలా చక్కగా రాశారు ఈ ఆర్టికల్. చర్చలతో తేల్చుకోకుండా ట్రంప్ యుద్ధాన్ని కాలుదోవడం, ఇరాన్తో యుద్ధం జరిగినంత కాలం మాటలు మార్చడం అమెరికా పరపతిని బలహీనపరిచాయి. అలాగే 14 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇరాన్ను ఒప్పించింది చైనాయే. గతంలోనూ ఇరాన్, సౌదీ అరేబియా, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరిగిన చర్చల్లో చైనా కీలక పాత్ర పోషించింది. చైనా కూడా అత్యంత బలమైన, ఆర్థికపరమైన, యుద్ధ సామాగ్రి పరమైన, టెక్నాలజీ పరమైన దేశం. మనం ఏదైతే జీడిపిలో 2వ స్థానానికి ఎగబాకాలని చూస్తున్నామో అక్కడ చైనా వాడికి ఎవరితోనే పోటీ పడతాడు, కానీ మనతో పోటీ పడడానికి ఎంత బహిరంగంగా లోపాయకారంగా చేయడు.
అంటే వెనక నుంచి దొంగ దెబ్బ తీస్తాడేమో కానీ మనతో ధైర్యంగా ఎదుర్కొనే సత్తా వాడికి అంటే టెక్నికల్గా మైండ్ గేమ్ మాత్రం మన దగ్గర ప్రదర్శించలేడు. అందుకే చైనా వాడు మన పక్కనే ఉన్న వాడికి పెద్ద పోటీ ఎవరంటే భారత్ అని చెప్తాడు తప్ప రష్యా అమెరికాతో పోటీ పడినా వాడికి భారతే ప్రధాన టార్గెట్. ఎందుకంటే వాడి మతము ప్రబలుతోంది, అక్కడ కొనసాగుతుంది. భారతదేశంలో పుట్టి పెరిగిన మతాలు, భారతదేశం నుంచి వెళ్ళిన టెక్నాలజీ, భారతదేశం నుంచి వచ్చిన ఈ సంస్కృత పుస్తకాలే తప్ప వాడి మూలాలు లేవు. వాడికి మూలాలు మనమే. అదే చైనా వాడి భయం. సో మొత్తం మీద అమెరికా ట్రంప్ చేసే టెంపరితనంతో ఈ విధంగా ఒంటరైందని చెప్పాలి. ఇదొక వార్త.